Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, మీకు జిరాఫీ తెలుసు కదా, దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఆ జిరాఫీకి అంత పెద్ద మెడ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ద షో. జిరాఫీ కబుర్లు. పొడవాటి కాళ్ళు, అంతకంటే పొడవాటి మెడ, ఎప్పుడు శత్రువులను గమనిస్తుండే పెద్ద కళ్ళు, శరీరమంతా పెద్ద పెద్ద మచ్చలు, అదే జిరాఫీ. ఇంత పెద్దదైన జిరాఫీ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో పొడవైన జంతువు ఏది అంటే ఎవరైనా తక్కువని చెప్పే జవాబు జిరాఫీ అని. పొడవైన మెడ, కాళ్ళు దాన్ని ఇతర జంతువులతో వేరు చేస్తాయి. సగటు జిరాఫీ పొడవు దాదాపు 19 అడుగులు అంటే 6 మీటర్లు ఉంటుంది. ఇంత పెద్దవైన జిరాఫీలు ఒక్కోటి 1000 కేజీల బరువుంటాయి. ప్రఖ్యాతి ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు జిరాఫీ మెడపై ప్రయోగాలు చేసి ఒక సిద్ధాంతాన్ని తెలిపారు. పూర్వకాలంలో జిరాఫీల మెడ ఇప్పటికంటే చాలా పొట్టిగా, మామూలుగా ఇతర జంతువుల వలె ఉండేదట. శరీరంలోని ఏదేని భాగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే ఆ భాగంలో పెరుగుదల ఎక్కువగా ఉంటుందని ఆ శాస్త్రజ్ఞుడు తెలిపారు. జిరాఫీ మెడ పైకెత్తి ఆకులను తిని దిగువ కొమ్మలకు ఉన్న ఆకులు పూర్తవగానే పై కొమ్మకున్న ఆకులను తినటానికి మెడను చాచవలసి వచ్చేది. ఈ విధంగా మెడను సాగదీయడంతో తర్వాత పుట్టిన జిరాఫీలకు మెడ కొంచెం పెద్దదిగా ఉండేది. కాలక్రమేణా జిరాఫీల మెడ పొడవయింది. చివరికి ఇప్పుడున్న విధంగా స్థిరపడింది. జిరాఫీల నోరు ఎత్తు కొమ్మలకున్న ఆకుల దగ్గరకు కూడా చేరగలదు. అది చిన్న మొక్కలను, చెట్ల ఆకులను తింటుంది. దీని నాలుక పొడవు 45 సెంటీమీటర్లు. అంతేకాదు, ముళ్ళ ఆకులను తిన్నప్పటికీ దీని నాలుకకు ఏమీ కాదు. పై పెదవి పొడవుగా ఉంటుంది. దీని వలన ఎక్కువ ఆకులను నమలడానికి వీలుంటుంది. జిరాఫీ శరీరపు రంగు మొక్కలలో కలిసిపోతుంది. శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక వరం లాంటిది. దీని చెవులకు శబ్దగ్రహణ శక్తి ఎక్కువ. గుండె సూది కింద పడిన శబ్దాన్ని కూడా గ్రహించగలదు. కానీ ఇవి నోటితో ఏ శబ్దాన్ని పుట్టించలేవు. జిరాఫీ పిల్ల, ఆడ జిరాఫీలు మాత్రం అప్పుడప్పుడు ఆవులు, గేదెల్లాగా శబ్దం చేస్తాయి. వాటి స్వరపేటికలు సరిగా ఎదగని కారణంగా అవి శబ్దాలు చెయ్యలేవు. బహుశా ఈ లోపం తెలియకుండా ఉండటానికి కాబోలు వీటికి గ్రహణ శక్తి ఎక్కువ. బాగా చూడగలవు కూడా. క్రూర జంతువు దీని మీదికి దండెత్తినప్పుడు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. తలతోనూ కాలి గిట్టెలతోనూ శత్రువుని ఎదుర్కొంటుంది. అందుచేతనే జిరాఫీ మీద దాడి చేయాలంటే సింహం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. జిరాఫీ వెనక నుంచి సింహం దాడి చేస్తుంది. శత్రువులను జిరాఫీ తలతో బలమైన సుత్తితో కొట్టినట్టు కొడుతుంది. జిరాఫీల జీవితకాలం 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల దాకా ఉంటుంది. ఇవి ఎక్కువ శాతం నిలుచునే నిద్రపోతాయి. వీటికి పొడవాటి మెడ ఉండటం వల్ల పెద్ద పెద్ద కొమ్మలను వంచి తమ పిల్లలకు ఆకులను అందిస్తాయి. ఇవి ఆకాకీయ అనే మొక్కలను చాలా ఇష్టంగా తింటాయి. ఇంకో విశేషం ఏంటంటే అన్ని జంతువుల కంటే పొడవైన జిరాఫీ మెడకు 7 ఎముకలు మాత్రమే ఉంటాయి. ఇకపోతే అప్పుడే పుట్టిన బుల్లి జిరాఫీ 1.8 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది ఒక్క సంవత్సరంలోనే 2 ఇంతలుగా పెరుగుతుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, జిరాఫీ కబుర్లు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.